ఆరవది, ఖడ్గదారులను తప్పించుకున్నారంట. ఖడ్గదారులను తప్పించుకున్నారంట. ఈ ఖడ్గదారులను ఎలా తప్పించుకుంటారు? దార అనగా ఏంటండి? దార. దార. ఆ నీరు దారలా పారుతుంది అంటారు. అంటే స్టాప్ లేకుండా, ఆగకుండా వచ్చేదాన్ని ఏమంటారు? దార. ఖడ్గదార అనగా ఒక ఖడ్గము తరువాత మరో ఖడ్గం, ఒక ఖడ్గం తరువాత మరో ఖడ్గము, దారలా ఒకటి తరువాత ఒకటి వస్తూ ఉంటే ఆ ఖడ్గదారలను ఎలా తప్పించుకోవాలి? ఒకదాని తర్వాత ఒక శ్రమ, మరో శ్రమ తర్వాత శ్రమ, మరో తర్వాత మరో శ్రమ, ఇలా శ్రమ తరువాత శ్రమ, శ్రమ తరువాత శ్రమ దారలా వచ్చి పడుతూ ఉంటే ఎలా మనం పైకి లేచేది? ఎలా మనం పైకి లేచేది? ఖడ్గదారులను తప్పించుకోగలుగుతున్నామా? ఆలోచించండి. ఖడ్గదారులను తప్పించుకున్నారటండి. ఈ ఖడ్గదారులను తప్పించుకోవడానికి మన శక్తి అయితే చాలదు కానీ, మన బలమైతే చాలదు కానీ, మన ఆలోచన అయితే చాలదు కానీ, విశ్వాసం అయితే సరిపోతుందంటండి. మనలో విశ్వాసం ఉందా? ఖడ్గదారులను తప్పించుకునే విశ్వాసం మనలో ఉందా? ఆ ఖడ్గదారులను తప్పించుకోవాలంటే మనం చేయాల్సిన ఓ పని ఉంది. నా మాట మీకు అర్థమవుతుందండి? ఖడ్గదారులను తప్పించుకోవాలంటే మనం చేయాల్సిన పని ఉంది. మనలను తప్పించే విషయంలో దేవుడు ముందుగానే ఉంటాడు. ఆ తప్పించుకునే విషయంలో విశ్వాసములో ఉండడానికి మనం చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. రండి, ఓ మాటను మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 24వ వచనం. చాలా మంచి మాటలు ఇందులో రాయబడి ఉన్నాయి. రండి చూద్దాం. ఇక్కడ దేవుడు మనకు ఎప్పుడూ మేలు చేయడానికి సిద్ధంగానే ఉంటాడంట. ఎప్పుడు? ఎప్పుడు? ఒక టైంలో కాదండి. ఎప్పుడో దేవుని మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే కాదండి. అయ్యో, మనకు శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించి శ్రమ తీరిపోయిన తర్వాత మనం విడిచిపెట్టేసినప్పుడు ప్రభువా అన్నప్పుడు మాత్రమే కాదండి. ఆనందం కలిగినప్పుడు ఒకసారి, ఆనందం లేకపోతే ఇదెక్కడ దేవుడండి అనే అలాంటి పరిస్థితుల్లో కాదండి. దేవుణ్ణి ఆశ్రయించిన తరువాత, నీ దేవుడు నీకు దేవుడైన తరువాత, నీ దేవుని యొక్క రక్షణ నీవు సంపాదించుకొనిన తరువాత, దేవుని కృపచేత నీవు ఆయన కాపుదల్లో ఉన్నప్పుడు మనకు నిత్యము మేలు చేసే దేవుడు ఆయన. మనకు నిత్యము మేలు చేసే దేవుడు. ఒక్క సమయం, కొద్ది సమయం కాదండి, ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన గురించి రాయబడిన మాట, కీర్తనకారుడు చాలా చక్కనైన మాట రాస్తాడు. దేవుడు నిన్ను కాపాడడానికి ఆయన కునుకడు, నిద్రపోడంట. నిన్ను కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడటండి. మనకు నిత్యము మేలు చేసే దేవుడు. ఆయన మేలు చేసే దేవుడే. ఆ దేవుణ్ణి మనం తప్పు పట్టలేము. కానీ విశ్వాసము ద్వారా దారల వంటి శ్రమలను, ఖడ్గము వంటి శ్రమలను తప్పించుకోవాలంటే కింద చెప్పిన ఆ మాట మనం ఖచ్చితంగా పాటించాలి. ఏంటి ఆ మాట? మన దేవుడైన యెహోవాకు భయపడాలి. ఏం చేయాలి? చెప్పాలి. భయపడాలి. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు భయం వేసిందండి ఒకసారి. నీ దేవుడు, నీవు సేవిస్తున్న దేవుడు అన్ని విషయాల్లో నిన్ను రక్షించడానికి సమర్థుడు. ఆ దేవునికి నీవు భయపడుతున్నావా? ఇది మాట. భయము లేని భక్తి చేస్తాం. మనకు భక్తి ఉందండి, భయము లేని భక్తి. భక్తి ఉంది కాబట్టే మనం మందిరానికి వస్తాం. భక్తి ఉంది కాబట్టే కానుకలు ఇస్తాం. భక్తి ఉంది కాబట్టే మనము ఆదివారం వస్తాము, నియమక కూడికలకు వస్తాము. కానీ భయముతో కూడిన భక్తి ఉంటే దేవునికి ఇష్టం లేనివి మన జీవితంలోనికి రానివ్వం. దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను మనం పాటిస్తాం.
దేవుడు చెప్పే ప్రతి విషయాన్ని తూచా తప్పకుండా మనం నెరవేరుస్తాం. ఇది భయముతో కూడిన భక్తి. తల్లిదండ్రులుగా మనం ఉన్నప్పుడు, రే నాన్న అలా చేయకు నువ్వు, సరే మమ్మీ, సరే నాన్న చేయను, చేయవద్దన్నే పని మరలా చేసి, సారీ మమ్మీ ఇంకెప్పుడు అలా చేయను, సరే ఈ ఒక్కసారికి క్షమించాను నాన్న, ఈ ఒక్కసారికి క్షమించాను, ఇంకోసారి నువ్వు అలా చేయకు, సరే మమ్మీ, సరే డాడీ, రే మరలా చెప్తున్నా నువ్వు అలా చేయకు, చేయను, మరలా చెయ్యవద్దనే పని చేశాడు. ఇప్పుడు ఏమంటాం? భయముందా? భయముందా? భయముతో కూడిన భక్తి చేసినప్పుడు ఇది వరకు జీవితం వలె మన జీవితాలు ఉండవండి. గడచిన జీవితంలో జీవించిన జీవితాలు మనం జీవించమండి. మార్పును చూస్తారు. భయముతో కూడిన భక్తిలో ఈ విషయం ఉంటుంది. భయముతో కూడిన భక్తిలో ఈ విషయం ఉంటుంది. అడుగుతున్నాను, భయముతో కూడిన భక్తి అయినా మనం చేసేది? దేవుని మందిరానికి వస్తున్న మనము ఆయన నియమించిన కట్టడలకు మనం లోబడగలుగుతున్నామా? లోబడగలుగుతున్నామా? మనం అనుకుంటాం, చాలాసార్లు దేవునికి మాటిస్తాం, మనం చాలాసార్లు దేవునికి మాటిస్తాం, ప్రభువా ఇంకెప్పుడు అలా చేయను ప్రభువా, ప్రభువా ఈ సంవత్సరం నేను ఇలా ఉంటాను ప్రభువా. ఎన్నిసార్లు ఎన్ని మాటలు ఇచ్చాము ప్రభుకి. భయం ఉంటే ఆ మాటలు ఎంతగా మనం పాటిస్తాం. దేవుడు కొన్ని పర్యాయాలు ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు, ప్రభువా నేను అలా జీవించను ప్రభువా, నేను చాలా జాగ్రత్తగా ఉంటానయ్యా అని చాలాసార్లు మాటిస్తాం. మనమైతే భయము లేని భక్తి చేస్తాం. కానీ విశ్వాసము ద్వారా మనము ఖడ్గ బలము నుండి, ఖడ్గ దారుల నుండి తప్పించబడాలి అంటే మనము భయముతో కూడిన భక్తి చేయాలి. అప్పుడే మనం తప్పించబడతాం. అప్పుడే మనం తప్పించబడతాం. మనము భయముతో కూడి భక్తి చేసినప్పుడు మనకు కలిగే ఓ మేలు ఏంటో తెలుసండి? మనకు కలిగే ఓ మేలు చాలా బాగుంటుంది. దావీదు గారి జీవితంలో జరిగిన ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని మీకు చూపిస్తాను, చూడండి. 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుదాం మనం. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. 14వ వచనం చూద్దాం ఒకసారి. 14వ వచనం చివరి లైను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. దేవునికి సమస్త మహిమ ప్రభావము కలుగును గాక. విశ్వాసము ద్వారా మనలో కార్యములు జరగాలి అంటే ఎక్కడికి వెళ్ళినా దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం మనం జీవిస్తే, మర్చిపోకండి, నీ విశ్వాసము దేవుని మీద ఉన్న భయముతో కూడిన భక్తి నిన్ను కాపాడుతుంది. ఎలా కాపాడుతుందో తెలియదు, ఎంత ఆశ్చర్యకరంగా కాపాడుతుందో. నీ యందు, దేవుని యందున్న భయము భక్తి కాపాడుతుంది. ఆ భయము భక్తి యొక్క విశేషము, దేవుని యందున్న భయము భక్తి యొక్క గొప్పతనము నిన్ను కాపాడే విషయములో నీ వెంటే ఉంటుంది. దావీదు గురించి రాయబడిన మాట, దావీదు ఎక్కడికి పోయినా అతన్ని కాపాడుతూ వచ్చింది. ఎందుకు అంటే దావీదు ఎక్కడికి వెళ్ళినా ఓ ప్రక్క దేవుని కాపుదల ఉండేది, ఖడ్గదారులు వస్తూనే ఉండేవి. ఇటు మామి అయినటువంటి సౌలు ద్వారా, అటు ఆ సిరియా దేశస్థుల ద్వారా, అటువైపు అమ్మోనీయుల ద్వారా, ఇటువైపు పెరిజ్జీయుల ద్వారా, ఇటువైపు యోబూసీయుల ద్వారా, ఇలా చుట్టూ అనేక ఖడ్గదారులు దావీదు మీద సంధించే ఉండేవి. దేవుని యందున్న భయము భక్తి అతన్ని కాపాడుతూ ఉండేది. దావీదు గురించి దేవుడు రాయించిన మాట, దావీదు నా హృదయానుసారుడు.
ఎంత భయముతో కూడిన భక్తి చేసుంటే దావీదు నా హృదయానుసారుడని చెప్పగలుగుతాడండి. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, మనలో భయముతో కూడిన భక్తి ఉందా? దేవుని కట్టడలను పాటించేంత భక్తి ఉందా? అయితే శుభవార్త, నీవు ఏ స్థలానికి వెళ్ళినా ఆయన కృప నీకు కాపుదలగా ఉంటుంది, ఆయన సంరక్షణ నీకు వెన్నంటే ఉంటుంది. ఆయన నిన్ను రక్షిస్తూనే ఉంటాడు. ఆయన నిన్ను రక్షిస్తూనే ఉంటాడు. ఆయన కృప ఏ పరిస్థితుల్లో ఉన్నను నిన్ను కాపాడడానికి నీ వెన్నంటే ఉంటుంది. ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన నువ్వు అనుసరించి జీవిస్తూ ఉంటే.